రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. నైజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అకుంఠిత దీక్షతో రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుండే హామీలు అమల్లోకి తెచ్చామని, మహాలక్ష్మి పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 33,66,00,000 జీరో టికెట్ల వినియోగం జరిగిందన్నారు. ఫ్రీ బస్సు ద్వారా రంగారెడ్డి జిల్లా మహిళలకు 462 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2,11,672 మంది లబ్ధిదారులకు 8,28,986 సిలిండర్లు పంపిణీ చేశామని తెలిపారు. గృహజ్యోతి పథకం అమలులో భాగంగా 3,25,000 కుటుంబాలకు జీరో బిల్లు వచ్చిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక 70,336 మందికి అందించిన వైద్యానికి 117,86,00,000 చెల్లింపులు జరిగాయని కూడా చెప్పుకొచ్చారు. జూలై 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీసీపీ సునీతారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టీయూఎఫ్ ఐడీసీ చైర్మన్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.